అందరికి శరణార్థులు బాగుండ్రానుల్లా. ఇక రాజక్కొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. మరి అలాంటి ముచ్చట్లేందంటే ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలా ఒక ఆటో అన్న చేసిన గారెడికి పోలీసు వాళ్ళే జంకు తిన్నారుల్లా. గారెడంటే మామూలు గారెడి కాదుల్లో, అది చూస్తే పోలీస్ అన్నలకే చెమటలు పట్టినంత పని అయింది. మనోడు పుల్లుగా దమ్ము కొట్టి మంచి మత్తులున్నాడు. ఇక ఈ మహానుభావుని పోలీసులు షెకింగ్కు ఆపే వరకల్లా ఏమంటారుల్లా ఎవరైనా గాని సారీ సారు అని కాళ్ళ వెళ్ళబడతారు, లేకుంటే శల అని కడతారు. కానీ ఈ మత్తు మహాశయుడు చేసిన గారెడేందో చూడుండ్రి. తాగినోడు తందాన అంటే ఇంకో అడుగు ముందలకేసి చంద్రాయన గుట్ట ఆటో డ్రైవర్ అన్న మాత్రము పాముతోని పరిశాన్ చేసిండులా. ముచ్చటేందంటే మందు బాబులను పట్టేస్తుంది కానీ బ్రీత్ ఎనలైజర్ పట్టుకొని వెయిట్ చేస్తుండ్రు మన ట్రాఫిక్ పోలీస్ అన్నలు. ఇక అంతల్నే మన ఆటో అన్న మంచిగా మందు కొట్టి మత్తులో ఊగుకుంటొస్తే పోలీసులు ఆటోని పక్క కాపిండ్రు. మరి మామూలుగా అయితే తాగి దొరికినోడు సారు ప్లీజ్ సారు ఇంకోసారి చెయ్యనులే అని నన్ను ఇడిచిపెట్టిండ్రు సారు అని బతిలాడతారు. కానీ మనోడు మాత్రం తోప్ స్టార్ ఆయే. ఇక పోలీసులు దగ్గరికి రాగానే అచ్చా పోలీస్ అన్నలు తోప్ స్టార్ ని నన్నే పట్టుకుంటారా, నా గురించి మీరేమనుకుంటున్నారు, ఇక చూసుకోండి తమాషా అని ఆటోలకెంచి ఒక్కటే పారి తాస్పామును తీసి పోలీసులకు బెదిరించిండు లాగిట్లా. ఒరే నువ్వేం మంచివి రయ్యా, అరే గిది పామా లేకుంటే ఏమన్నా సెంటిమెంట్ వస్తువా, దాన్ని ఆటోలో పెట్టుకుని తిరుగుతున్నవేంద్ర అయ్యా. ఎగిన సంగతి అటెన్గా చెప్పుదామని ఆడికెంచి వెళ్ళిపోయిండ్రట పోలీస్ అన్నలు. ఇక అక్కడ జనం సుతా షాక్ అయ్యిండ్రన్నట్టుకి ముచ్చట చూసి. తాగి బండి నడుపుడే నేరం అనుకుంటే ఎగ్గి మోతవరి ఏకంగా కోబ్రాతోని ఎన్కౌంటర్ ప్లాన్ చేసినంత పని అయిందనుకో రాదుర్రి. పామును చూసి పోలీసులు ఉరుకుతారా లేకుంటే గీ మహాశయుడిని దోలుకెళ్లి లోపలేస్తారా అని అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు అన్నట్టు. మొత్తానికి తాగి బండి నడిపొద్దని చెప్తే పామును చూపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన పాత బస్తీ స్నేక్ మాస్టర్ ను మన పోలీస్ అన్నలు ఏ తిరగ సన్మానం చేస్తారో చూడాలి మరి. ఇక హోటల్లో తినుడంటే ఎవరికి కాయష్ ఉంటది చెప్పుండ్రి. చట్నీలో ముంచుకొని ఇడ్లీలు దోశలు తింటుంటే ఎంత కమ్మగా అనిపిస్తుంది. హోటల్లోకి పోతే అన్ని తీర్ల టిఫిన్లు దొరుకుతుంటాయి, కానీ ఇష్టం ఉన్న టిఫిన్లు తినొచ్చి కాడ. టిఫిన్ ఏదైనా సరే చట్నీ ఇంకింత ఎక్కువ వేయించుకొని తింటుంటారు. అబ్బా చట్నీ వేసుకొని దోశ తిందానని పోతే గా చట్నీలకెంచి ఒక తొండనో బల్లో అక్క బాగున్నావా అని మందలిస్తే ఇంకేమన్నా ఉంటుందా చెప్పుండ్రి. ఇక అట్లనే ఈ శివసాయి టిఫిన్ సెంటర్ పేరింటనే జనాలు జంకుతున్నారబ్బా. ఎందుకో చూడుర్రిగా. జగిత్యాల శివసాయి టిఫిన్ సెంటరు. ఇగో ఈడ దోశ ఆర్డర్ చేస్తే చట్నీ ఫ్రీ. అబ్బా టిఫిన్ ఏడ తిన్నా కానీ చట్నీ ఫ్రీగానే ఉంటుంది అంటారు కావచ్చు, కానీ ఈ హోటల్లో మాత్రం స్పెషల్ ఉంటుందిలా. బుగ్గారం నుంచి వస్తున్న ఒక ఆమెకు బాగా ఆకలి అవుతున్నది. హోటల్కి పోయి దోశ తిందానని పోయిందన్నట్టు గీడికి. ఇక దోశ చట్నీ తెచ్చిపెట్టిండ్రు ముంగట. ఆకలి మీద అక్క దోశ చట్నీలో ముంచుకొని తింటున్నది. ఇంతల్నే గా చట్నీలకెళ్ళి ఒక బల్లి దర్శనం ఇచ్చింది. ఇక ఆ బల్లిని చూడంగానే గీమకు పానం పోయినంత పని అనిపించిందిలా. గీమకు వాంతులు విరేచనాలు అయితే కొంట వేరు దావాకానకు. ఇక ఈ హోటల్కి గిదేం కొత్త కాదటనుల్లా. మునుపు సుతా ఈడ టిఫిన్ ఆర్డర్ చేస్తే బొద్దింకలు ఉచితంగా వచ్చినాయట. అంటే గీళ్ళ లెక్క ప్రకారంగా కస్టమర్లకు ప్రోటీన్లు ఎక్కువ కావాలని గిట్లా స్పెషల్ ఐటమ్స్ కలుపుతున్నారో ఏమో. తినే తిండి ఎంత శుభ్రంగా తయారు చేసుకుంటాముల్లా. ఈడ శుచి లేదు శుభ్రత లేదు అన్నట్టుగానే గిన్నెలు చూడు రేట్లా ఉన్నాయో. జనాలు తింటుర్రా లేకుంటే రోగాల్ని కొంటుర్రా అన్నట్టుగానే ఉన్నది పాన్రి. శుభ్రత లేని తిండి తయారు చేసి జనాలకు పెట్టి పానాల బిదికి తెస్తున్నారు కదా. గిట్లా ఎన్ని మాటలైనా పట్టించుకునే నాదుడే లేడు. మునుపు సుతా గిట్లనే బొద్దింకలు వచ్చిపాయే. ఇక ఏదేమైనా గానీ అధికారులు పట్టించుకునేది లేదు. మరి ఏందిది అని హోటల్ అని అడిగితే ఏం కాదులే సారు అన్నట్టుగా దబాయిస్తున్నారట. ఇక గిట్లయితే బయట హోటల్ కి పోవాలంటేనే గుండెల్లో గుబ్బులు అంటున్నాయి జనాలకు. అధికారులన్న కన్ను తెరిచి ఈ బల్లి చట్నీ సెంటర్ మీద యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి. చూసిండ్రు కదా బయట టిఫిన్ చేసేటప్పుడు ఒక పారిగా చట్నీ గిన్నెలా ఏమున్నదో చూసుకోండి, లేకుంటే చట్నీతో పాటుగా బల్లులు బొద్దింకలు వచ్చే అవకాశాలున్నాయి. హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నా కళ్ళు బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు, కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు. అయినా మళ్ళీ బయట నుంచి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసిండు. అది చూస్తే బల్లి అది.
ఇక ఒకప్పుడు ఆడోళ్ళు పొద్దుగల లేచి పొరక పట్టుకొని వంగి ఆకిలూకి సాంపి జల్లి అలికి ముగ్గులు పెట్టుకొని తల చెంబులు తోముకుందురు ఆళ్ళ కాళ్ళే అటెనక ఇక రోట్ల ఒడ్లు దంచి బియ్యం జరిగి కట్టెల పొయ్యి మీద బువ్వ వందురు ఇక కందులు పెసర్లు బొబ్బర్లు ఇక గిట్లా ఏమేమి ఇసురాలనో గవన్నీ ఇసురాయిల ఇసురుకొని వండుకొని తిందురు ఇక బట్టలు ఉతకాలనన్నా కూసోని చేయితోని నలుచుకుందురు ఇక గిట్లా ఏ పనులు చేయాలనన్నా సుత వాళ్ళే సొంతంగా చేసుకుందురులా మిషన్ లేవి లేకుండా అందుగురించే ఆరోగ్యంగా 100 ఏళ్లకు ఎక్కువనే బతికిండ్రు కానీ ఇప్పటోళ్ళు గవన్నీ చేసుకునే ఓపికలు ఉన్నాయో చెప్పుండ్రి అన్నిటికీ మిషన్లే వచ్చే ఇక మనుషులకేం పనులు ఉంటాయి చెప్పుండ్రి అందు గురించే మనోళ్ళు చూడండి ఏం చేస్తుర్రో ఇక చూడుండ్రి అగో మనోళ్ళు ఏం చేస్తున్నారు చూడుర్రి ఏళ్ళకు ఏళ్ళు ఫీజులు కట్టి ఏసీ రూములల్లో పోయి గిదే గిన్నెలు దోమే యాక్షను బట్టలు విండే యాక్షన్ చేస్తుర్రు దీనికి మళ్ళీ ఫిట్నెస్ అని ఒక పేరు తలిగిచ్చిర్రు ఇక ఇంట్లో పని చేద్దానంటే లోపలున్న ఫెమినిస్ట్ అడ్డం వచ్చే కానీ జిమ్లో 100 మంది ముంగట గదే పని చేసేందుకు మాత్రము ఫెమినిజం అడ్డం రాదు కొందరు అమ్మలక్కలకు అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు వేయిస్తాను అన్నాడట వెనకటికోగ ఆయన ఇంట్లో ఉన్న గిన్నెలు దోమమంటే ముఖం మార్చుకుంటారు కానీ జిమ్ముకు పోయి కిలోల కొద్ది ఇనుప మొద్దులు ఎత్తుతారట ఇంట్లో బట్టలు వింటుదామంటే వాషింగ్ మిషన్ కావాలంటారు కానీ అక్కడ పోయి తాడు పట్టుకొని బ్యాటిల్ రోప్స్ అని గాళ్ళకి ఎగిరి దునుకుతుంటారు జిమ్ డ్రెస్సులు వేసుకొని డెడ్ లిఫ్ట్లు పెడితే మాత్రము అసలు నడుము నొప్పే రాదు ఎందుకంటే గది స్టైల్ కదా మరి అందుకే అంటారు రోట్ల తలకాయ పెట్టి రోకల దెబ్బకు వేరవద్దు అని వ్యాయామం చెయ్యండ్రి మంచిదే వద్దంటలేము కానీ కష్టపడి పని చేసే మన అమ్మల్ని అమ్మమ్మల్ని చూసి నేర్చుకోండ్రి వాళ్ళకు జిమ్ములు లేవు డైట్ ప్లాను అంతకన్నా లేదు ఆ రోలు రోకలి చేత్తో నుతికే బట్టలే గాలను గట్టిగా ఉంచినాయి మరి 100 ఏళ్ళ దనక ఈ కాంచెలైనా గిసొంటి షోలు బంద్ పెట్టుకొని ఇంట్లో గిన్నెలు దోముడు స్టార్ట్ చేస్తే జేబుకు పైసలు మిలుగుతాయి ఒళ్ళుకు ఆరోగ్యం ఉంటది ఏమంటారు మరి అవునులా చాలా దూరం పోవాలంటే ఏం చేస్తాము జల్దీనే పోవాలంటే విమానం ఎక్కవలసిందే కదా కానీ విమానం ఎక్కాలంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండాలి కదా గిన్ని రోజుల సంది ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఒక ఎండు కారెట్ పడ్డట్టేనుల్లా ఇవాళ ఒక చరిత్రాత్మక ఘట్టం షాలయ్యింది ఇక గీడనే ఏమైందో చూడండి వచ్చే ఏడాది 2026 జూన్ సంది ఫుల్ గా ఫ్లైట్లు ఎగురుతాయని అందరు అనుకుంటున్న టైంలోనే ఇక ఇవాళ పొద్దుగాల 11 గంటలకు రన్వే మీద అడుగు పెట్టింది తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ ఇక ఈ గాలిలో ఎగిరే వరకల్లా జనాలు మస్తు సంబురపడ్డరుల్లా ఇక ఈ విమానంలో స్పెషల్ గెస్ట్ గా విమాన శాఖ కేంద్ర మంత్రి రామ్ మోహన్ సారు ఢిల్లీకి వెళ్ళి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వేసుకొని వచ్చి గిడ దిగిండి అనుకోరాదుర్రి రన్వే మీద విమానం ఆగంగానే ఎయిర్పోర్ట్ మొత్తం జై జై అని మొత్తం మారుమోగింది అనుకోరాదుర్రి ఇక చూసిరు కదా మొత్తానికి మన తెలుగు గడ్డ మీద ఇంకో అద్భుతమైన ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది అన్నట్టు కోటి కోసము కోటి విద్యలు అన్నట్టు కడుపు తిప్పల కోసం కన్నేషాలు వేయవలసి వస్తుంది ఏది కొనాలన్నా ఇవాళ రేపు ఆన్లైన్ అంగట్ల బయట దుకాణాల సుతా దొరుకుతున్నాయి కొనేటోళ్లకు మరి వస్తువులని అమ్మాలంటే ఇవాళ రేపు అమ్మేటోళ్లకు సుతా ఒక ఛాలెంజ్ లెక్కనే ఉన్నదుల్లా ఇక మనుషుల మనసులను ఆ వస్తువు మీదకి గుంజుకపోతందుకు అమ్మేటోళ్ళు సుతా తీరు మార్చిండ్రు ఇప్పుడు వస్తువుల మీద తీర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఇక అడ్వర్టైజ్మెంట్లు చూసి జనాలు కాయస్తోని గా వస్తువులు కొంటుంటారు ఇక గట్లనే గీ అన్న ఆనకోట్లను అమ్మేతందుకు అదుర్సైన ఆలోచన చేసిండు చూడుర్రి అగో చూస్తుర్రా గీ అన్న గరం కోట వేసుకొని నీళ్ళలా దునుకుతున్నాడేంది హబ్బరకొండే మళ్ళా బయటకు వచ్చి బకెట్ నిండా నీళ్లు తీసుకొని మీద గుమ్మరించుకోవట్టే కథ సల్లగుండా ఆడ ఏమన్నా పోటీలు పెట్టినరో ఏమో అనుకుంటుండ్రా కాదుల్లా ఇది అల్జీరియా దేశంలా గీ అన్న వానకోట్ల షాప్ అన్నట్టు ఇది మరి గీన దుకుణంలా వానకోట్లు కొనేటోళ్లకు మా వానకోట్లు నువ్వు జోరుగా వానలో పోయినా గాని ఎంత దడిచినా ముద్దైనా తామరాకు మీద నీటి బొట్టు పడితే ఎట్లా జారుతుందో జర్రుమని అగో గట్లనే జారిపోతుంది అన్నట్టు చూపిస్తున్నాడు అన్నట్టు ఎంత పెద్ద ఆనల దడిచినా గాని మా జాకెట్ మాత్రం గింత కూడా దడవదు అని చూపెడుతున్నాడులా కానీ గీ అన్న అమ్మే ఆలోచన అదురుసులే ఇప్పుడు గీ జల ప్రూఫ్ జాకెట్ ముచ్చట సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుంది అది జాకెట్టా లేకుంటే తామరాక ఆ షాపు ఓనర్ అల్లా జాకెట్ల క్వాలిటీ ఎట్లా ఉన్నదో చూపిస్తందుకు ఒక రేంజ్ లా ట్రైలర్ వేస్తున్నాడు అన్నట్టు గీ తీరుగా ఏకంగా నీళ్ల తొట్టి పెట్టి అంట్లా మునిగినా ఆ జాకెట్ మీద ఉమ్మరించినా ఆ నీళ్లు తామరాకు మీద నీటి బొట్టు లెక్కనే జారిపోతున్నాయి కదా జాకెట్ మాత్రం పిసరంతా కూడా దడుస్తలేదు నమ్మినోనికి నారాయణ నమ్మనోనికి గొర్రెతో అన్నట్టుగా గీన లైవ్ డెమో చూస్తుంటే జనం
అయితే నోరు ఎల్లబెడుతున్నారు. అవునుల్లా, జంతువుల కన్నా మనుషులకే తెలివి ఎక్కువ అంటారు, కుక్కలకు విశ్వాసం ఎక్కువ అని అంటారు కదా. మరి ఈ కుక్క తెలివి చూస్తే మాత్రం మీరు బిల్కుల్ ఖుషి అయిపోతారులా. మనుషులకు ఆరోగ్యం బాగలేకుంటే దవాఖానకు పోతాము, జంతువులకు బాగలేకుంటే ఎవరు కొంట పోతారు చెప్పుండ్రి దవాఖానకు. ఇక అట్లనే వాడు ఉంటాయి. కానీ ఈ కుక్క మాత్రం ఎవ్వరి సాయం లేకుంటేనే డాక్టర్ దానికి పోయిందుల్లా. ఇప్పుడు ఈ తెలివి గల్ల కుక్క ముచ్చట సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతున్నది. ఇక చూడుర్రి. ఇక చూస్తే రానుల్లా, ఇక ఒక కుక్క కాలుకు దెబ్బ తగిలి కుంటుకుంటా చక్కగా ఒక వెటర్నిటీ దవాఖానకు వచ్చింది. లోపలికి పోయి మొరగకుండా సప్పుడు కాకుండా డాక్టర్ అమ్మ తానికి పోయి, అమ్మ నా కాలుకు దెబ్బ తాకింది చూడు, నాకు సుధా బాగా చేస్తావా, నా కాలుకు మందు పెట్టి వైద్యం చెయ్యమ్మా అన్నట్టుగా ఆ దెబ్బ తగిలిన కాలును గట్లనే పైకి లేపి డాక్టర్ అమ్మకు చూపెట్టింది ఈ కుక్క. ఇంకొకలైతే ఏ కుక్కను లోపలికి ఎవరు ఇడిచిపెట్టిండ్రా అని గుస్స అవుతుండే. కానీ ఈ డాక్టర్ అమ్మ దిల్లున్న మనిషి కాబట్టికే గా నోరు లేని జీవి బాధను అర్థం చేసుకొని మస్తు నిమ్మలంగా గా దెబ్బకు మందు పెట్టి కట్టుకట్టిందుల్లా. చూసిండ్రా, మనసున్న డాక్టర్లు గిట్లనే ఉంటారు మరి అని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ డాక్టర్ అమ్మని. దెబ్బ తలిగితే డాక్టర్ కాడికి రావాలని కుక్కకు తెలుపుడు, గా డాక్టర్ అమ్మ సుతగా దెబ్బకు మందు పెట్టుడు చూస్తుంటే రెండు కళ్ళు జాలతలేవు జనాలకు. ఇక గిది కదా అసలు మానవత్వం అంటే అని కామెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చటిన్న జనం అంతా. ఇక గివ్వుల్లా ఇలాంటి ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చటతో మళ్ళా కలుస్తా. అది వరకు దాకా చూస్తూనే ఉండు 6 టీవీ.